హాయ్ వ్యూవర్స్, మై నేమ్ ఇస్ శ్రీహరి. వెల్కమ్ టు మై ఛానల్. వ్యూవర్స్ చూడండి, ఈరోజు మనం సొంతంగా ఫ్రీగా ఒక వెబ్సైట్ని ఎట్లా క్రియేట్ చేయాలి, అది కూడా మన ఇంటి దగ్గర ఉన్న కంప్యూటర్ నుంచి వెబ్సైట్ని ఎట్లా డిజైన్ చేసి పెట్టుకోవాలో చూద్దాం. ఇది మన సొంత ఓన్ కంప్యూటర్ని యూస్ చేసుకుని ఎట్లా క్రియేట్ చేయాలో చూపిస్తున్నాను. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వ్యాంప్ సర్వర్ అని డౌన్లోడ్ చేసుకోవాలి. వ్యాంప్ సర్వర్ని డౌన్లోడ్ చేసుకోండి. మీరు ఇక్కడ డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంది చూడండి, దీన్ని క్లిక్ చేయండి. ఇక్కడ మీరు వ్యాంప్ సర్వర్ని డౌన్లోడ్ చేసుకునే ముందు ఇక్కడ మీకు 2 వెర్షన్స్ ఉంటాయి, 32 బిట్ వెర్షన్ అండ్ 64 బిట్ వెర్షన్. మీ సిస్టమ్ కంపాటబిలిటీని బట్టి మీరు అది డౌన్లోడ్ చేసుకోండి. 32 బిట్ అయితే 32 బిట్ డౌన్లోడ్ చేసుకోండి, లేదంటే 64 అయితే 64 డౌన్లోడ్ చేసుకోండి. నాది వెర్షన్ 64 బిట్. ఓకే, ఇక్కడ డౌన్లోడ్ అనే ఆప్షన్ వస్తుంది. ఇక్కడ డౌన్లోడ్ చూడండి, ఇక్కడ 2 ఆప్షన్స్ వచ్చినాయి. ఇక్కడ విజువల్, మీరు ఇక్కడ ఇది డౌన్లోడ్ చేసే ముందు, ఇది మెయిన్లీ వ్యాంప్ సర్వర్ మెయిన్ డౌన్లోడ్ లింక్ ఇది. ఇక్కడ చూడండి, ఇది డౌన్లోడ్ చేసుకునే ముందు ఇక్కడ విజువల్ స్టూడియో 2012 అనేది ఉంది చూడండి, దీన్ని డౌన్లోడ్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు దీన్ని డౌన్లోడ్ చేసుకున్నాకే ఇది డౌన్లోడ్ చేసుకోండి, లేదు అంటే ఇది అవ్వదు. ఓకే, ఇక్కడ మీరు ఇది డౌన్లోడ్ చేసుకున్నాక ఇక్కడ డౌన్లోడ్ క్లిక్ చేయండి. ఇక్కడ ఆటోమేటిక్గా డైరెక్ట్ లింక్ క్లిక్ చేయండి. స్టార్ట్ డౌన్లోడ్ డౌన్లోడ్ అవుతుంది. ఓకే, ఇది ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎట్లా ఇన్స్టాల్ చేసుకోవాలి అంతా నా ప్రీవియస్ వీడియోస్లో ఉన్నాయి, చెక్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు ఇంకొకటి మనకి కావాల్సింది వర్డ్ ప్రెస్. ఓకే, వర్డ్ ప్రెస్ అనేది మెయిన్ సాఫ్ట్వేర్. మనకి ఈ వర్డ్ ప్రెస్ ఇన్స్టాల్ చేయడం ద్వారా వెబ్సైట్ అనేది మనకి ఇన్స్టాలేషన్ అవుతుంది. నేను ఈ వర్డ్ ప్రెస్ని యూస్ చేసుకుని వెబ్సైట్ని ఇన్స్టాల్ చేస్తున్నాను. వెబ్సైట్ అనేది డిజైన్ చేస్తాం మనం. ఇదంతా రెడీమేడ్ సాఫ్ట్వేర్ అనమాట ఈ వర్డ్ ప్రెస్ అనేది. ఒకసారి దీన్ని క్లిక్ చేయండి. ఇక్కడ డౌన్లోడ్ వర్డ్ ప్రెస్ అని ఉంది చూసారా, దాన్ని క్లిక్ చేయండి. డౌన్లోడ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు చూడండి, మీరు వ్యాంప్ సర్వర్ని ఇన్స్టాల్ చేశారు కదా, వ్యాంప్ సర్వర్ని ఆన్ చేయండి. వ్యాంప్ సర్వర్ని ఒకసారి క్లిక్ చేయండి ఇన్స్టాల్ చేశాక. ఇక్కడ చూడండి, వ్యాంప్ సర్వర్, ఇక్కడ వ్యాంప్ సర్వర్ చూడండి గ్రీన్ కలర్లో ఉంది చూసారా. ఇలా వ్యాంప్ సర్వర్ అనేది ఇక్కడ గ్రీన్ కలర్లో ఉండాలి. గ్రీన్ కలర్లో ఉంటే ఆన్లైన్లో ఉన్నట్టు. అదే రెడ్ కలర్ కానీ ఆరెంజ్ కలర్లో కానీ ఉంటే అది ఆన్లో రాలేదు, ఇంకా ఆన్లైన్లోకి రాలేదు. ఓకే, ఇంకా చూడండి ఇక్కడ గ్రీన్ కలర్లో ఉంది. ఓకే, ఇప్పుడు మీరు వర్డ్ ప్రెస్ డౌన్లోడ్ చేసుకున్నారు కదా, ఇది నా వర్డ్ ప్రెస్ డౌన్లోడింగ్ ఫైల్. ఇది ఇప్పుడు ఈ ఫైల్ని మీరు ఏం చేస్తారంటే ఇది కాపీ చేయండి. కాపీ అండ్ మీ మై కంప్యూటర్ ఓపెన్ చేయండి. మీ కంప్యూటర్లో మై కంప్యూటర్ ఓపెన్ చేసి మీరు ఇన్స్టాల్ ఓఎస్ అనేది ఎక్కడ ఉందో దాంట్లో, నాది యాక్చువల్లీ సిలో ఇన్స్టాల్ చేసుకున్నాను ఓఎస్ అనేది. చూడండి, ఇక్కడ సి డ్రైవ్లో వ్యాంప్ అని ఉంటుంది. వ్యాంప్లో ఇక్కడ www అనే ఒక ఫోల్డర్ ఉంది చూసారా, ఇది మెయిన్ డైరెక్టరీ. ఇది www డైరెక్టరీ. ఇది ఈ డైరెక్టరీలో మనం వర్డ్ ప్రెస్ అనే ఫైల్ని దీంట్లో పేస్ట్ చేయాలి. దాన్ని డబుల్ క్లిక్ చేయండి. దీంట్లో ఏమైనా ఫైల్స్ ఉంటే ఇవి తీసేయండి. ఓకే, పేస్ట్. ఓకే, దీన్ని ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ చేసేయండి. ఇది ఎక్స్ట్రాక్ట్ చేశాక ఈ జిప్ ఫైల్ అనేది డిలీట్ చేసేయండి. ఓకే, ఇది డబుల్ క్లిక్ చేస్తే లోపల ఇంకొక ఫైల్స్ ఉంటాయి. ఈ ఫైల్స్ అన్నిటిని పట్టుకొని బయటికి పట్టుకొచ్చేయండి. కంట్రోల్ ఏ చేసి కట్ చేసేయండి. దీనిని బ్యాక్ సైడ్కి వచ్చి ఇక్కడ www డైరెక్టరీలో పేస్ట్ చేసేయండి. ఈ వర్డ్ ప్రెస్ అనే దాన్ని డిలీట్ చేసేసుకోండి. ఫోల్డర్ని ఎంటీ ఫోల్డర్ అది.
ఇది ఎంటీ ఫోల్డర్ అయితేనే డిలీట్ చేయండి, దీంట్లో ఏమీ లేదు కదా. ఓకే, డిలీట్ చేసేయండి. ఇప్పుడు ఇది సరిగా చూస్ చేసుకోండి, దీంట్లో ఏ ఫైల్ని డిలీట్ చేసినా మీకు రాదు. ఓకే, ఇప్పుడు మీ బ్రౌజర్ ఓపెన్ చేసి ఇక్కడ మీకు వేమ్ సర్వర్ అనేది ఆన్లో ఉండాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు వేమ్ సర్వర్ అనేది గ్రీన్ కలర్లో ఉంటేనే మీకు ఇక్కడ వస్తుంది. గ్రీన్ కలర్లో ఉందో లేదో చెక్ చేసుకోండి. ఓకే, గ్రీన్ కలర్లో లేకపోతే చూడండి, ఇక్కడ మీరు దాని మీద క్లిక్ చేయగానే ఇక్కడ వస్తుంది. రైట్ క్లిక్ కాదు, లెఫ్ట్ క్లిక్ చేయగానే ఇక్కడ రెడ్ కలర్లో ఉండే కానీ స్టార్ట్ ఆల్ సర్వీస్ అని క్లిక్ చేయండి. ఓకే, అప్పుడు ఆన్ అవుతుంది. ఓకే, లేదు అంటే ఒకసారి రీస్టార్ట్ ఆల్ సర్వీస్ అన్నా కూడా మొత్తం ఆన్ అవుతుంది, మొత్తం రీస్టార్ట్ అవుతుంది. ఓకే, ఓకే, ఇప్పుడు చూడండి, మీ వెబ్ బ్రౌజర్ ఓపెన్ చేసి లోకల్ హోస్ట్ అని కొట్టండి. లోకల్ హోస్ట్, LOCALHOST, లోకల్ హోస్ట్ అని కొట్టగానే మీకు ఇట్లా వస్తుంది. ఇది వర్డ్ప్రెస్ ఎంట్రన్స్ ఇది స్టార్ట్ అవ్వింది. మీరు ఇది ఇన్స్టాల్ చేసే ముందు మీరు ఒక పని చేయాలి. ఏంటి అంటే మీరు ఒకసారి మై కంప్యూటర్లోకి వెళ్ళి మై కంప్యూటర్లో సి డ్రైవ్లో ఇందాక చెప్పాను కదా వ్యాంప్ అని, వ్యాంప్లోకి వెళ్ళండి. వ్యాంప్లో www. దాంట్లో ఇక్కడికి వెళ్ళండి, దాన్ని డబుల్ క్లిక్ చేయండి. ఇక్కడ WP కాన్ఫిగ్ శాంపుల్ అని ఉంది, చూసారా? ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒకసారి ఇక్కడ చూడండి, ఇక్కడ దీని మీద క్లిక్ చేయండి. దీని మీద PHP మై అడ్మిన్ అని ఉంటుంది చూడండి. PHP మై అడ్మిన్లోకి వెళ్ళగానే అది ఒకసారి ఓపెన్ చేయండి, దాన్ని డబుల్ క్లిక్ చేయండి. ఇక్కడ ఇది PHP మై అడ్మిన్, దీన్ని క్లిక్ చేయండి, ఇట్లా వస్తుంది. ఓకే, ఇక్కడ డేటాబేస్ అని ఉంది చూడండి, డేటాబేస్. ఈ డేటాబేస్ని క్లిక్ చేయండి. ఇక్కడ క్రియేట్ డేటాబేస్ అని చూస్తారా, దీంట్లో మీ ఇష్టం ఏదో ఒక వర్డ్ ఇవ్వండి. మీ ఒక డేటాబేస్ అనేది క్రియేట్ చేయాలి మనం. ఇప్పుడు నేను ఒకటి క్రియేట్ చేస్తాను, వర్డ్ అండర్స్కోర్ 2 అని ఇచ్చాను. ఓకే, ఇక్కడ క్రియేట్ చేయండి. ఏమని వచ్చింది? ఇక్కడ డేటాబేస్ వర్డ్ హ్యాస్ బీన్ క్రియేటెడ్ అని వచ్చింది. ఓకే, ఇట్లా రావాలి. ఓకే, దీన్ని మినిమైజ్ చేయండి. మీరు ఇప్పుడు మై కంప్యూటర్ ఓపెన్ చేసి మై కంప్యూటర్లో సి డ్రైవ్లో వ్యామ్ సర్వర్లోకి వెళ్తే ఇక్కడ www. డైరెక్టరీలోకి వెళ్ళండి. ఇక్కడ చూడండి WP config sample.php అని చూసారా, దీన్ని ఒకసారి రైట్ క్లిక్ నొక్కి ఇక్కడ మీకు నోట్ ప్యాడ్ ఉంటే నోట్ ప్యాడ్లో ఓపెన్ చేసుకోండి. నాకు ఇక్కడ యాక్చువల్లీ నోట్ ప్యాడ్ ++ నేను ఇన్స్టాల్ చేసుకున్నాను. ఈ నోట్ ప్యాడ్ ++ వల్ల మీకు ఈ HTML లాంగ్వేజ్ అనేది హైలైట్లో కనిపిస్తుంది. ఓకే, సో మీరు లేదు అంటే ఇక్కడ ఓపెన్ విత్ని క్లిక్ చేసి మీరు ఇక్కడ నోట్ ప్యాడ్నన్నా ఓపెన్ చేసుకోండి, మీకు నోట్ ప్యాడ్ ++ లేకపోతే. ఓకే, ఇప్పుడు WP config sample.php ఉంది కదా, దాన్ని రైట్ క్లిక్ నొక్కి ఇప్పుడు నోట్ ప్యాడ్లో ఓపెన్ చేసుకోండి మీరు. ఓకే, ఇక్కడ ఇట్లా ఓపెన్ అవుతుంది. ఇక్కడ డేటాబేస్ నేమ్ అని ఉంది కదా, డేటాబేస్ నేమ్ హెర్ అని ఉంది కదా, దాన్ని ఇక్కడ క్లిక్ చేసి దాన్ని తీసేయండి. ఇక్కడ ఇన్వర్టెడ్ కామాస్ పోకూడదు, ఇన్వర్టెడ్ కామాస్ మధ్యలో ఇవ్వాలి. ఓకే, అది గుర్తుపెట్టుకోండి, ఇన్వర్టెడ్ కామాస్ అనేది ఎరేస్ చేయకండి, మధ్యలోనే చేయండి. ఇప్పుడు మీరు డేటాబేస్కి ఏ నేమ్ ఇచ్చారు చూడండి. ఇక్కడ వ్యామ్ సర్వర్ని లెఫ్ట్ క్లిక్ చేస్తే ఇక్కడ PHP మై అడ్మిన్లో మీరు ఇక్కడ డేటాబేస్ క్రియేట్ చేశారు కదా, వర్డ్ _2 అని నేను క్రియేట్ చేసుకున్నాను కదా రీసెంట్గా. ఇది డేటాబేస్ నేమ్. ఈ డేటాబేస్ నేమ్ ఇక్కడ ఇవ్వాలి మీరు. ఇక్కడ మీ నోట్ ప్యాడ్లో ఓపెన్ చేశారు కదా, ఇక్కడ ఇవ్వాలి, డేటాబేస్ నేమ్ దగ్గర ఇవ్వండి, వర్డ్ _2. ఓకే,
ఈ ఇన్వర్టెడ్ కామర్స్ మధ్యలో ఇవ్వాలి ఇది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ డేటాబేస్ యూజర్ అని ఉంది చూసారా, యూజర్ నేమ్ హియర్ అని ఉంది చూసారా, యూజర్ నేమ్ హియర్ దగ్గర తీసేసి అరెస్ట్ చేసేయండి. ఇక్కడ రూట్ అనేవ్వండి. ఓకే, పాస్వర్డ్ని తీసేయండి, మొత్తం ఎంటీగా ఉంచండి పాస్వర్డ్ని. ఓకే, ఇది సేవ్ చేయండి. సేవ్ చేయండి, ఫైల్లోకి వెళ్ళి సేవ్ అంటే సరిపోతుంది. ఓకే ఓకే, దీన్ని క్లోజ్ చేసేయండి. ఇప్పుడు దీన్ని ఇక్కడ మీరు ఓపెన్ చేశారు కదా, ఇక్కడ మై కంప్యూటర్లో, ఇక్కడ మై కంప్యూటర్లో సిలో వ్యాంప్ అనే ఫోల్డర్లో www ఫోల్డర్లో ఇక్కడ ఉంది చూసారు, ఇది ఈ శాంపుల్. ఇప్పుడు మీరు ఎడిట్ చేసిన దాన్ని రీనేమ్ చేయాలి. దాన్ని ఇక్కడ ఏమనుంది, కాన్ఫిగ్ sample.php అని ఉంది. దీన్ని మనం మార్చాలి. మీరు కీబోర్డ్లో F2 బటన్ ప్రెస్ చేయండి, లేదు అంటే దాన్ని రీనేమ్ అని క్లిక్ చేయండి. ఇక్కడ ఆ .php అనేది పోకుండా ఆ శాంపుల్ అనేది మాత్రమే పోవాలి. ఓకే, ఇప్పుడు ఎంటర్ చేయండి. ఓకే, ఇట్లా మోడిఫికేషన్ చేయాలి. ఓకే, ఇప్పుడు మీ బ్రౌజర్ ఓపెన్ చేయండి. మీ బ్రౌజర్లో ఇప్పుడు లోకల్ హోస్ట్ అని కొట్టండి. లోకల్ హోస్ట్ కొట్టి ఎంటర్ చేయండి. ఓపెన్ అవుతుంది. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ ఇన్స్టాల్, ఇక్కడ లోకల్ హోస్ట్ అని కొట్టగానే చూడండి ఎట్లా వస్తుంది. కంటిన్యూ ఇంగ్లీష్, ఇక్కడ లాంగ్వేజ్ని సెలెక్ట్ చేసుకోండి, ఇంగ్లీష్, కంటిన్యూ నొక్కండి. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ సైట్ టైటిల్ అని వస్తుంది కదా, సైట్ టైటిల్ దగ్గర మీరు మీ వెబ్సైట్ యొక్క నేమ్ ఇవ్వండి, ఏదో ఒకటి. నేను తెలుగు వీడియోస్ అని ఇచ్చాను. ఓకే, ఇక్కడ యూజర్ నేమ్ ఇవ్వండి, ఇక్కడ మీ పాస్వర్డ్ ఇవ్వండి. మీరు ఏదైనా మీ ఇష్టం ఏదైనా ఇవ్వచ్చు మీకు. ఇక్కడ మళ్ళీ పాస్వర్డ్ మళ్ళీ రీఎంటర్ చేయండి, 2 టైమ్స్ ఇవ్వాలి పాస్వర్డ్. ఇక్కడ మ్యాచ్ అని రావాలి. ఇక్కడ ఈమెయిల్ అడ్రస్ ఇవ్వండి మీది. ఇన్స్టాల్ వర్డ్ప్రెస్ అని క్లిక్ చేయండి, ఇన్స్టాల్ అవుతుంది. ఓకే, ఇక్కడ సక్సెస్ అని వచ్చింది చూడండి. ఇక్కడ యూజర్ నేమ్ నా పేరు ఇచ్చాను, ఇక్కడ పాస్వర్డ్ ఏమో మీరు సెలెక్ట్ చేసుకున్నది. ఓకే, లాగిన్ అని కొట్టండి. ఇప్పుడు మీరు కొత్త పేజ్ ఓపెన్ చేసి లోకల్ హోస్ట్ అని కొట్టండి.
లోకల్ హోస్ట్ అని కొట్టి ఎంటర్ చేయండి. ఇక్కడ యాక్చువల్లీ ఇది అడ్మిన్ ప్యానల్ అనమాట. ఇది మనం ఓపెన్ చేసేది లోకల్ హోస్ట్ డబ్ల్యూపీ లాగిన్ డాట్ పిహెచ్పి అని ఉంది కదా, ఇది అడ్మిన్ ప్యానల్. ఇది ఫ్రంట్ ప్యానల్. ఇది ఇక్కడ లోకల్ హోస్ట్ అని కొట్టారు కదా మీరు, అది ఫ్రంట్ ప్యానల్. ఇది అంటే ఇది వ్యూవర్స్కి ఇది కనిపిస్తుంది ఫ్రంట్ ప్యానల్. ఇది మనం ఇక్కడ నుంచి మనం ఈ అడ్మిన్ ప్యానల్ నుంచి మనం అప్లోడ్ చేస్తుంటాం. ఇదంతా ఇక్కడ నుంచి మనం ఈ అడ్మిన్ ప్యానల్ నుంచి అప్లోడ్ చేస్తుంటే వ్యూవర్స్కి ఇక్కడ కనిపిస్తుంది. వ్యూవర్స్ అంటే విజిట్ చేసే వాళ్ళకి ఇది ఇట్లా కనిపిస్తుంది. ఓకే, మనం ఎక్కడి నుంచి అడ్మిన్ ప్యానల్ నుంచి, ఇది అడ్మిన్ ప్యానల్ ఇది. ఓకే, మీరు అడ్మిన్ ప్యానల్లోకి లాగిన్ అవ్వాలి అంటే ఈ యూఆర్ఎల్ కొట్టాలి, లోకల్ హోస్ట్ /wp-login.php అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. ఆ యూఆర్ఎల్నే ఎంటర్ చేస్తే కానీ మీకు అడ్మిన్ ప్యానల్కి ఓపెన్ అవ్వదు. ఓకే, ఇక్కడ చూడండి, నా యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్తో లాగిన్ అవుతున్నాను. ఓకే, ఇది చూడండి, ఇది మీ వెబ్సైట్ యొక్క ఫ్రంట్ ప్యానల్. ఇక్కడ మీరు నెక్స్ట్ చేయవలసింది ఏంటంటే, ఇది జనరల్గా డిఫాల్ట్గా వర్డ్ప్రెస్ డిఫాల్ట్ థీమ్. ఇది మీరు ఆన్లైన్లో ఫ్రీగా వర్డ్ప్రెస్ థీమ్స్ ఉంటాయి. దాన్ని మన అడ్మిన్ ప్యానల్లో ఇన్స్టాల్ చేసుకోవడం ద్వారా మీరు ఈ లేఅవుట్ అనేది మార్చుకోవచ్చు. ఓకే, అడ్మిన్ ప్యానల్ లాగిన్ అవుతుంది. ఓకే, ఇక్కడ చూడండి, అడ్మిన్ ప్యానల్ అనేది లాగిన్ అవ్వింది. ఇది మన అడ్మిన్ ప్యానల్. అంటే ఇక్కడ మనం ఏదైనా మీకు ఆల్రెడీ బ్లాగింగ్ ఐడియా ఉన్నట్టయితే దీంట్లో కూడా సేమ్ అదే. మనం ఏదన్నా మన పోస్టుల్ని దీని ద్వారానే మనం ఫ్రంట్ ప్యానల్లో అప్లోడ్ చేస్తుంటాం. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ అపీరెన్స్ దగ్గర ఇది ఏంటంటే, ఇది ఇక్కడ చూడండి, ఈ లెఫ్ట్ సైడ్లో ఇదంతా ఈ ఆప్షన్స్ ఉన్నాయి. దీంట్లో అపీరెన్స్లో థీమ్స్లోకి వెళ్ళండి. ఓకే, ఇక్కడ థీమ్స్లో ఇక్కడ మనం ఆన్లైన్లో మీరు ఫ్రీగా పర్చేస్ చేయవచ్చు, మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ సపోజ్ ఇక్కడ చూడండి, నేను లైవ్ ప్రివ్యూ చూస్తున్నాను. మీకు ఈ థీమ్ కనుక నచ్చితే మీరు దీన్ని సెట్ చేసుకోవచ్చు. ఓకే, థీమ్ అనేది లోడ్ అవుతుంది. ఓకే, ఇది యాక్టివేట్ అవ్వడానికి టైం పడుతుంది. ఓకే, ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం యాక్టివేట్ చేద్దాం. ఓకే, నాది ఇక్కడ చూడండి, నాది థీమ్ అనేది యాక్టివేట్ అయ్యింది. ఇక్కడ ఫ్రంట్ పైన లోకల్ హోస్ట్ టైప్ చేశారు కదా, దాన్ని ఒకసారి రీలోడ్ చేయండి. రీలోడ్ చేసినట్లయితే ఇక్కడ ఇప్పుడు చూడండి, ఇక్కడ నా సైట్ టైటిల్ ఏముంది, తెలుగు వీడియోస్ అని ఉంది. ఇది చూడండి, ఇక్కడ మారుతుంది, లేఅవుట్ అనేది మారిపోతుంది.
చూడండి. ఇట్లా మీరు ఇంకా మంచి మంచి థీమ్స్ ఉంటాయి, ఆన్లైన్లో ఫ్రీగా ఉంటాయి. ఈ థీమ్స్ని యూస్ చేసుకుని మనం ఇట్లా అడ్మిన్ ప్యానల్లో అప్లోడ్ చేసుకుని దాన్ని ఇట్లా క్రియేట్ చేసుకోవచ్చు మన వెబ్సైట్స్ని. మీరు ఇప్పుడు అడ్మిన్ ప్యానల్ యూస్ చేసుకుని మీరు పోస్ట్ చేయొచ్చు, ఇట్లా థీమ్స్ చేంజ్ చేసుకోవచ్చు ఇట్లా. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ.